కాళేశ్వరం ప్రాజెక్టు పనుల అప్పగింతలో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి అవినీతికి పాల్పడ్డారు అన్న ఆరోపణలపై 4 ఏళ్లైనా కేంద్ర ప్రభుత్వం విచారణ జరపకపోవడం పట్ల ఢిల్లీ హైకోర్టు అసహనాన్ని వ్యక్తం చేసింది. ఓ ఐఏఎస్ అధికారి కుమార్తె వివాహ వేడుక ఖర్చులను సదరు ప్రాజెక్టు కాంట్రాక్టరే భరించారు అన్న ఆరోపణలపై విచారణ జరిపి 3 నెలల్లో నివేదిక సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. నారాయణపేట జిల్లాకు చెందిన సామాజిక కార్యకర్త గవినోళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన రిట్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ తరపు న్యాయవాది అక్షయ్ మాన్ వాదనలు వినిపిస్తూ ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిపై అవినీతి ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు ఇచ్చి 4 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఎలాంటి దర్యాప్తు జరగలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. ఒక ఐఏఎస్ అధికారి 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా కుమార్తె వివాహం చేశారని 5 స్టార్ హోటల్లో వేడుకలు నిర్వహించారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో సింహభాగం కాంట్రాక్టులు పొంది లబ్ధి పొందిన ఒక ప్రముఖ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీయే ఈ పెళ్లి బిల్లుల్ని చెల్లించింది అని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. 2022 అక్టోబర్ 12న కేసు విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రాథమిక విచారణ ప్రారంభించామని గతంలో తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. 3 నుంచి 4 వారాల్లో అది ముగుస్తుంది అని పేర్కొంది. మరి 4 ఏళ్లుగా ఆ విషయం ఇంకా పెండింగ్లోనే ఎందుకు ఉంది అంటూ ఢిల్లీ హైకోర్టు అసహనాన్ని వ్యక్తం చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదు అని కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాది తెలియజేశారు. 4 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ ఫిర్యాదును తార్కిక ముగింపునకు తీసుకురావాలి అని తేల్చి చెప్పింది. 3 నెలల్లో కేంద్రం తన నిర్ణయాన్ని వెల్లడించాలి అని ఆదేశిస్తూ పిటిషన్ను పరిష్కరించింది.